వాలంటీర్ల సభను 26వ తారీఖు నాడు అంటే సోమవారం మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 4:30 గంటల వరకు సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఈ సభకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ సభకు హాజరవుతా ఉన్నారు. ఈ సభను ఈ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల ప్రజానీకంతో 1,00,000 మందితో సభను నిర్వహించాలని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అందరు ఇన్ఛార్జీలు అందరం కలిసి నిర్ణయించారు. 1,00,000 మందితో సభను నిర్వహిస్తారు. ఈ సభ ద్వారా ఈ జిల్లాలో చేసినటువంటి ధర్మాన ప్రసాద్ గారు గారు, సీదిర అప్పలరాజు గారు, స్పీకర్ గారు తమ్మినేని సీతారాం గారు, ఇతర ఎమ్మెల్యేలు గారు మీరు సాగించిన దౌర్జన్యాలు, మీరు మాట్లాడినటువంటి అప్రజాస్వామిక విధానాలు, అవలంబించిన విధానాలు, రాజ్యాంగ బద్ధానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి మాట, మీ దోపిడీ, మీ దౌర్జన్యం అన్నీ రేపు ఈ జిల్లా ప్రజానికానికి ఈ సభ ద్వారా తెలియపరచబోతారు. అంతేకాదు రేపు తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి ఏ రకంగా భరోసాని ఇవ్వాలన్నా, సూపర్ 6 ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కన్నా మిన్నగా ఆకాశమే హద్దుగా సంక్షేమాన్ని ఏ రకంగా అందించబోతున్నాం అనేటటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రజలకి తెలియచేయడమే ఈ సభ తాలూకా ముఖ్య ఉద్దేశం. అయితే ఈరోజు నేను ధర్మాన ప్రసాద్ గారు మాట్లాడాడు. బహుశా ఆయనకి ధర్మాన ప్రసాద్ గారు మతి స్థితితో కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు. బహుశా ఆయనకి మతి భ్రమించిందేమో అనుకుంటున్నాను. ఆయన ఈ మధ్య బయట వింటున్నాను, నేను పోటీ చేయను, ఈ జగన్మోహన్ రెడ్డి ఒకటి కర్కోటకుడు, పోటీ చేయనని అంటా ఉన్నాడు. ఆ ఫ్రస్ట్రేషన్లో ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటే ధర్మాన ప్రసాద్ గారు, సర్వీస్ రూల్స్ లేవు వాలంటీర్లు అని చెప్పి నీ ముఖ్యమంత్రి చెప్పాడు, నువ్వు చెప్పావు. కానీ మరి సర్వీస్ రూల్స్ లేనప్పుడు వాళ్ళు ఇన్నాళ్ళు ఊరికి కూతురు పెట్టి 10 కుక్కలు అమ్మేపారు. ఇది ప్రభుత్వ సొమ్ము. ప్రజలు పన్నుల రూపేణా ప్రభుత్వానికి డబ్బులు చెల్లిస్తే ఆ డబ్బులతో వాలంటీర్లకు మీరు 5,000 రూపాయలు ప్రతి నెల ఇచ్చారు. అంతేకాకుండా ఈరోజు మీరు అదేదో వజ్రా గిజ్రా అని చెప్పి ఏవేవో హిజ్రాలని చెప్పి ఏవేవో వాళ్ళకి ఏమంటారు వాటిని అవార్డ్స్, వజ్రా ఒక అవార్డు, హిజ్రా ఒక అవార్డు, ఇంకేదో అవార్డులు అందిస్తాం. మరి ఈ అవార్డులకి మీరేమైనా జగన్మోహన్ రెడ్డి అమ్మ మొగుడిదా 495 కోట్ల రూపాయలు ఇస్తుంది? లేకపోతే మీ తాతగారిదా? ధర్మాన రామ్మోహన్ నాయుడు నుంచి ఏమైనా వచ్చిందా? లేకపోతే మీ ఖాతా నుంచి ఏమైనా ఇస్తున్నారా? మీ రియల్ ఎస్టేట్ నిధులు ఏమైనా వాలంటీర్లకు ఇస్తా ఉన్నారా? కనీసం సీనియర్ మంత్రిగా ఉండి ప్రభుత్వం నుంచి రూపాయి కూడా హామీలోనే తీసుకున్నటువంటి వ్యక్తి ఒక రాజకీయ పార్టీకి ఎన్నికల ఏజెంట్గా ఉండడానికి కూడా పనికిరాదన్న సంగతి మీకు తెలియదా? మధ్య భ్రమించి మీరు మాట్లాడుతూ ఉన్నారా? అంటే ఇంకా వాలంటీర్ని భ్రమంలో ఉంచాలనుకుంటున్నారా? నేను ఈ జిల్లాలో పనిచేసే ప్రతి ఒక్క వాలంటీర్ సోదరులకు ఓటే విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ప్రభుత్వానికి సర్వెంట్స్, వైఎస్ఆర్సీపీ పార్టీకి కాదు, ప్రభుత్వానికి సేవకులు మాత్రమే. రాజకీయ పార్టీకో వైఎస్ఆర్సీపీ పార్టీకో ధర్మాన ప్రసాద్కో మీరు సేవకులు కాదు. ఒకవేళ ఎవరైనా ధర్మాన ప్రసాద్కు సేవకులుగా ఉండాలి అనుకుంటే తక్షణమే మీరు రాజీనామాలు చేయండి. లేదు ధర్మాన ప్రసాద్కి మేము సేవకులుగా ఉంటామని అనుకుంటే భవిష్యత్తులో వాలంటీర్ వ్యవస్థను మేము కొనసాగిస్తాం. కానీ అటువంటి వాళ్ళను మాత్రం కొనసాగించే పరిస్థితి ఉండదు. మీరు నిష్పక్షపాతంగా, మీకు ఎన్నికల విధులు లేవు, మీరు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే తప్ప ఎవరైనా వైసీపీ కండువా వేసుకున్నా, వైసీపీ జెండా పట్టుకున్నా, వైసీపీ నాయకులకు తొత్తులుగా మారిన ఎట్టి పరిస్థితుల్లో వాలంటీర్లు రేపు
కొనసాగలేము. ఎవరైతే న్యూట్రల్గా ఉంటారో, ఎవరైతే ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తారో అటువంటి వాళ్ళని వాలంటీర్లుగా కొనసాగిస్తాం. ఇది మా విధానం. దయచేసి ఈ డబాబుసులు సీతారాం చెప్పిన కబుర్లో, లేకపోతే ఈ అధర్మాన మాట్లాడేటటువంటి మాటలో, లేకపోతే కొండల్ని గుండు చేసినటువంటి సీతల అప్పలరాజు చేష్టల్లో చూసి మీరు మోసపోతే రేపు పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. దయచేసి ఏ ఒక్క వాలంటీర్ కూడా మీరు ప్రభుత్వం నుంచి మీరు నిధులు తీసుకుంటున్నారు తప్ప వీళ్ళు ఎవరి అప్పసొత్తు నుంచి కాదన్న సంగతిని మీరందరూ గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక దౌర్భాగ్యం. ఎందుకు అంటున్నానంటే ఆ మాట, ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 542 ఇసుక ర్యాంపుల నుంచి ప్రతిరోజు రోజుకి 1000 నుంచి 2000 మెట్రిక్ టన్నుల ఇసుకని అక్రమంగా కొల్లగొట్టారు. ఆ ఇసుక వాల్యూ ఇది కోన రవికుమార్ తెలుగుదేశం పార్టీ చెబుతుంది కాదు. హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి కమిటీ వాళ్ళు నిర్ధారించినటువంటిది ఈ రాష్ట్రంలో 542 ఇసుక ర్యాంపుల నుంచి ప్రతిరోజు 1000 నుంచి 2000 మెట్రిక్ టన్నుల ఇసుకని అక్రమంగా తరలించారు. దాని విలువ ఈరోజు లెక్కేస్తే 1,10,000 కోట్ల రూపాయలు. 1,10,000 కోట్లు ఈరోజు జగన్మోహన్ రెడ్డి దోచుకున్నాడని ఎన్జీటీ చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వం మీద ఛార్జెస్ పెడితే ఈ ముఖ్యమంత్రికి సిగ్గు లేకుండా ఇంకా ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతూ ఉన్నాడు. ఆనాడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు మీరు మంజూరు చేసినటువంటి మెడికల్ ఇంజనీరింగ్ కాలేజెస్లో పారదర్శకత లేదు అని హైకోర్టు స్టిచెస్ పాస్ చేస్తే తక్షణమే ముఖ్యమంత్రి గారు రాజీనామా చేశారు. మర్రి చెన్నారెడ్డి గారు ఆ రోజు అల్లర్లలో ప్రభుత్వం తాలూకా నిస్సహాయం ఉంది అని చెప్పి మాట్లాడితే తక్షణమే ఆయన రాజీనామా చేశారు. ఒకనాడు బస్ యాక్సిడెంట్ జరిగితే ఆనాడు ముఖ్యమంత్రి రాజీనామా చేశారు. కానీ ఈ ముఖ్యమంత్రికి సిగ్గు శరం నెత్తులు లేనటువంటి వాడు కాబట్టి 1,10,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం దోచుకుంది అని చెప్పి ఈరోజు ఎన్విరాన్మెంటల్ యాక్ట్ ని పూర్తిగా విధ్వంసం చేసిందని చెప్పి ఎన్జీటీ ఈరోజు మీకు స్పష్టమైనటువంటి లెక్కలిస్తే అభిశంసిస్తే ఈ ప్రభుత్వాన్ని ఇంకా ఈ ముఖ్యమంత్రి పీఠంలో ఉండడానికి అర్హుడా అని అడుగుతా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధానికం ఒక్కసారి మీరు గమనించండి. మాజీ ముఖ్యమంత్రి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం క్రితం చెప్పారు 40,000 కోట్ల రూపాయలు ఈ అక్రమ ఇసుకని జగన్మోహన్ రెడ్డి దండుకున్నాడని. కానీ మా లెక్కలు తప్పు. ఈరోజు 5 సంవత్సరాల నాటికి ఎన్జీటీ ఇచ్చినటువంటి లెక్కలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం 1,10,000 కోట్ల రూపాయల ఇసుకని అక్రమంగా దండుకున్నటువంటి దండుకాలం బ్యాచ్ ఈ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉంది. దీనికి ముఖ్యమంత్రి ఏమాత్రం సిగ్గున్నా వెంటనే రాజీనామా చేయాలి, లేదా ఈ రాష్ట్ర గవర్నర్ ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్జీటీ అభిశంసించిందో రాష్ట్ర గవర్నర్ గారికి మేము డిమాండ్ చేస్తున్నాం, కేంద్రానికి మీరు సిఫార్సు చేసి ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నాం.